హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాప్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక్కోసారి మన ఇంట్లోని పెరుగు మిగిలిపోతూ ఉంటుంది. అది తోడుబెట్టినప్పుడైనా అవ్వచ్చు, లేదా మనం బయట నుంచి పెరుగు తెచ్చుకున్నప్పుడైనా అవ్వచ్చు. ఒక్కోసారి మిగిలిపోతుంది, వాడలేక పారేస్తూ కూడా ఉంటాం, అంటే బయట పడేస్తూ కూడా ఉంటాం అవసరం లేదు అని. అలాంటి సమయంలోని మిగిలిపోయిన పెరుగును మనం ఈ విధంగా వాడుకోవచ్చు, అలా బయట పడేయకుండా. అంటే అన్ని సందర్భాల్లో బయట అయితే పడేయండి, కొన్ని సందర్భాల్లో అయితే పడేస్తాం కదా. అలాగా మిగిలిపోయిన పెరుగును బయట పడేయకుండా నేను ఇప్పుడు చెప్పే విధంగా అయితే వాడుకోవచ్చు. మరి పెరుగు మిగిలిపోయిన దాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. పెరుగు మిగిలిపోతే ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ సలాడ్లు, స్మూతీస్ చేసేటప్పుడు అందులో మనం పండ్లు, ఐస్ ముక్కలు వేస్తాం కదా, వాటితో పాటు పెరుగును మిక్సీ చేసి వేస్తే మరింత రుచి వస్తుంది వాటికి. ఫ్రూట్ జ్యూస్ కైనా, ఫ్రూట్ సలాడ్ కైనా, లేదా స్మూతీస్ కైనా ఇలా పెరుగుని కానీ మిక్సీ చేసి వేస్తే వాటికి మరింత రుచి వస్తుంది. సలాడ్స్ లోని గార్నిష్ కోసము కొత్తిమీర, ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, నిమ్మరసము ఇలా వేస్తూ ఉంటాం కదా గార్నిష్ కోసం. ఇలా వీటితో పాటు పెరుగును కూడా క్రీమీగా చిలిగి, అంటే మిక్సీ చేసి క్రీమీగా వచ్చేటట్టు దాని మీద వేస్తే, అంటే ఆ సలాడ్ మీద వేస్తే చాలా బాగుంటుంది. అంటే క్రీమీగా మిక్సీ చేయాలన్నమాట. బేకింగ్ రెసిపీస్ లో పాలకు బదులు పెరుగు వాడుకోవచ్చు. పాలకి బదులు పెరుగు వాడడం వల్ల పాన్ కేక్స్ వంటి వాటిల్లో మంచి ఫ్లేవర్ అన్నది మరింత రుచిగా వస్తుంది అనమాట. కేక్స్ వాటిల్లో పాలకు బదులు పెరుగు, అంటే పాలు కూడా వాడుకోవచ్చు, కానీ ఎక్కువ పెరుగు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఈ పాన్ కేక్స్ లో కానీ కేక్స్ లో కానీ వాడితే రుచి మరింత, అంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం మిగిలిపోయిన పెరుగుని బయట పడేయకుండా అంటే ఈ విధంగా వాడుకోవచ్చు. ఇది ఇవాళ మన వీడియో. అంటే పెరుగు మిగిలిపోతే ఎలా వాడుకోవాలి, వేటిలో వేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.